హాయ్ అండి, వెల్కమ్ టు స్టార్ వెన్నెల. బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే పొద్దున్నే ఇంట్లో పని అయితే మొదలెట్టేసానండి. ఇక్కడైతే పొద్దున్న లేచేసి చెత్త అనేది క్లీన్ చేసేస్తాను అన్నమాట. పొద్దున్నే లేవగానే సర్ది కాసుకొని నైటు ఉండే అంట్లు కానీ ఉండకూడదు కదా, అందుకనేసి అంట్లన్నీ ముందైతే సింక్లో వేసేసి తర్వాత ఇల్లు మొత్తం క్లీన్గా చెత్త అయితే ఊడ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే పిల్లలు కూడా ఇంకా లేవలేదు, నేనే పొద్దున్నే లేచేసినాను అనమాట. స్కూల్ టైం అయిపోతుంది కదా, అందుకనేసి పొద్దున్నైతే లేచేసాను. మేమైతే కొంచెం పైన ఉంటాం కదా, మాకు రోడ్డు దగ్గరేనండి, మెయిన్ రోడ్ అన్నమాట. చాలా డస్ట్ అనేది దుమ్ము మొత్తం అంతా ఇంట్లో చేరుకుంటుంది. ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ దుమ్ము అయితే పడుతూనే ఉంటుంది. అట్లే వదిలేలేం కదా, రోజుకి ఒకసారి అయినా ఇల్లు క్లీన్ చేసుకొని మట్టి సంగ ఇల్లు అంతా తడి బట్ట పెట్టి తుడిచేస్తాను అన్నమాట. అప్పుడు కానీ డస్ట్ అనేది పోదు. ఇక్కడైతే నేను పప్పు చేద్దామనేసి మెంతాకు పప్పు చేద్దామనేసి కందిపప్పు, పచ్చిమిర్చి మొత్తము రెడీ చేసుకుంటా ఉన్నాను అన్నమాట. ఈరోజైతే కర్రీ అయితే పప్పు చేస్తూ ఉన్నాను. ఈ మెంతాకు పప్పు రెండు కట్టలు తెచ్చిపెట్టినామని చాలా చిన్నగా ఉంది. ఈ మెంతాకు అనేది పిల్లలకు పెడితే చాలా మంచిది అనేసి ఈరోజైతే మెంతాకు పప్పు చేద్దామని కందిపప్పు అయితే వేసాను అన్నమాట. ఇంకా అలాగే పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుంది కదా, రైస్ కూడా కొద్దిగా కడిగి పెట్టేస్తే బియ్యం నానతాయని చెప్పేసి బియ్యం కూడా కడిగి పెట్టుకుంటా ఉన్నాను. డైలీ ఇంతేనండి నా పని. రోజు పొద్దున్న లేవడం, పిల్లలు కడిగి చేయడం, ఇంట్లో పని చేసుకోవడం, తర్వాత నేను కూడా పనికి వెళ్ళడం. ఇక్కడైతే రైస్ కూడా కడిగి పెట్టేసాను. కొద్దిసేపు నానబెడితే అన్నం బాగుంటుందని చెప్పేసి రైస్ అయితే కడిగి పెట్టి నానబెట్టేసాను అన్నమాట. ఇక్కడైతే మెంతాకండి, ఇగో ఈ 2 కట్టలు ఒక్కొక్కటి వచ్చేసి 15 రూపాయలు అంట, 2 కలిసి 30 రూపాయలు. కొద్దిగా చిన్నగా ఉన్నాయి, ఇది 15 రూపాయలు అంట. సరేలే, ఆకుకూర అప్పుడప్పుడు పిల్లలకు పెట్టాలి కదా, పెడితే మంచిదని చెప్పేసి 2 కట్టలు అయితే తీసుకొని వచ్చేసినాను అన్నమాట. అంతా చిన్నగా ఇప్పుడిప్పుడే చిన్నదండి, చాలా చిన్న ఆకు అనేది కూడా చాలా చిన్నదండి. ఫస్ట్ అయితే ఏర్లు మొత్తం కట్ చేసుకుంటున్నాను. దాంట్లో చాలా వరకు మట్టి చాలా వచ్చిందండి. ఈ ఆకుకూరలో సరిగా వాటర్ పోసి 2-3 సార్లు అయితే కడుక్కోవాలి, లేదంటే చాలా మట్టి అయితే ఉన్నది. అందుకనేసి ఫస్ట్ అయితే ఏర్లు మొత్తం కట్ చేసినాను. దానికి రబ్బర్ కూడా వేసినారండి, చూసుకోకుండా కట్ చేసినామంటే అంతే, చూసుకోలేదు నేను కూడా. మరి చూస్తే రబ్బర్ అయితే ఉంది. ఆ రబ్బర్ అనేసి తీసేసి తర్వాత కట్ చేసుకుంటా ఉన్నాను అన్నమాట. పిల్లలైతే ఆకుకూర తినరు కదా, ఇలా పప్పు కర్రీలోనూ ఏదో ఫ్రైయో ఎలాగో అలాగా వారంలో 3-4 సార్లైనా పిల్లలకి ఆకుకూర పెడితే చాలా మంచిదండి. నేనైతే తోటకూర పప్పు, మెంతి పప్పు, చుక్కపప్పు, ఇలా పప్పు కానీ లేదంటే తోటకూర ఫ్రై ఇలా చేసి పెడతాను పిల్లలకి. ఎప్పుడైనా వాళ్ళు తినరు కానీ నేను బలవంతం చేసైనా పిల్లలకు పెడతాను. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, మనమే
చెప్పాడు, నువ్వు ఏదో మాట చెప్పి పెట్టాలన్నమాట. పిల్లలు అయితే ఆకుకూర తినకు ఇష్టపడుతుందని పెట్టాలి. ఆకుకూర అనేది పిల్లలు పెడితే హెల్త్ ఇచ్చారన్నమాట. నేను ఎక్కువైతే కట్ చేయలేదండి, కొద్దిగా ఏర్లు కట్ చేసి మిగతా మొత్తం వేసేసాను. ఆకుకూర కంటే ఈ ఆకులే వేయకుండా మొత్తం ఇలా మొత్తం కట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మెంతికూర. ఇది మొత్తము ఇప్పుడు 2-3 సార్లు బాగా నీళ్ళలో వేసి కడిగేయాలన్నమాట, లేదంటే చాలా వరకు మట్టి అయితే ఉన్నది. ఇంతలోపు ఈ పప్పు అయితే ఉడుకుతాను కదని చెప్పేసి ఇంకెందుకులేని పొద్దున్నే కాఫీ చేసుకొని తాగదామని పాలైతే పెడతా ఉన్నాను. డైలీ ఇది ఒక అలవాటు అండి, కాఫీ అయితే తాగాల్సిందే. మా ఆయన కానీ పిల్లలు కానీ ఎవరు తాగల, నేను ఒక్కటేనండి తాగేది. అందుకే కొద్దిగానే పాలు పోసి కొద్దిగానే కాఫీ చేసుకుంటాను. ఇక్కడైతే నేను చక్కెర అయితే ఉన్నదనుకొని చెప్పేసి కాఫీ అయితే పెట్టాను, కానీ చక్కెర చూసుకోలేదండి. ఇంట్లో చక్కెర లేదు, అయిపోయింది. సరేలని చెప్పి బెల్లం ఉంటే ఈరోజైతే నేను బెల్లం కాఫీ అయితే తాగుతా ఉన్నాను. ఎప్పుడు చేయలేదండి, ఈరోజే ఫస్ట్ టైము. అది ఈ బెల్లం వేస్తాను, అది ఎట్టుంటుందేమో తెలియదు, కానీ ఈరోజైతే బెల్లం కాఫీనే చేద్దామనేసి. చేసేది ఏం లేదు కదా, కాఫీ అయితే అలవాటు కదా. బెల్లం అయితే మొత్తము అట్లా తరిగేసి కొద్దిగా వేసేసినాను పాలల్లో. ఇంక మెంతాకు 2-3 సార్లు బాగా కడిగి నీరు పడేసినాను. మళ్ళీ లాస్ట్లో కొద్దిగా మట్టి ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి మళ్ళీ నీళ్ళు పోసి బాగా కడుగుతూ ఉన్నాను అనమాట. ఆకుకూర శుభ్రం కడగాలండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చింది కదా, అందుకనేసి ఆకుకూర అనేది శుభ్రంగా కడగాలన్నమాట. నేనైతే బాగా 2-3 సార్లు నీళ్ళు పోసి కడిగి మళ్ళీ కూడా నీళ్ళు పోసి కడుక్కుంటా. కడిగేసిన తర్వాతనే ఆకుకూర పప్పులోకి వేస్తాను అన్నమాట. ఇక్కడ ఏదో కానీ మా ఊరికల్లా అయితే చాలా పెద్ద ఉంటుంది. ఒంగోలు అయితే అసలుకి మెంతి కూర అనేది చాలా చిన్నగా వస్తుందండి. చిన్న ఆకులు నెట్టే మొత్తం కోసేసి అమ్మేస్తూ ఉన్నారన్నమాట. ఒక్కో టైంలో ఇది కూడా దొరకదు. ఏమైనా ఉందో గడ్డి ఇలాంటివి ఏమైనా ఉన్నాయని చూసుకుంటా కొద్దిగా వేస్తూ ఉన్నాను. నా పని క్లీన్గా లేకపోతే నాకు అసలు ఏదన్నా కొంచెం డస్ట్ కానీ వచ్చినా కూడా ఇంకా నాకు అనుమానం ఎక్కువండి. అందుకనేసి నిదానంగా క్లీన్ చేసుకుంటా ఆకుకూరను వేసుకుంటా ఉన్నాను అన్నమాట. అక్కడికి చూడండి నీళ్ళలో ఎంత గలీజ్ ఉందో, మట్టి ఆకు అంత అంత క్లీన్గా కడిగేసినా కూడా మళ్ళీ అంత వచ్చిందనమాట డస్ట్. అదే మీకు ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను, మట్టి ఎంత ఉన్నదని చెప్పి చూపిస్తూ ఉన్నాను. ఇక్కడైతే కాఫీకి పాలైతే మరిగిపోయినాయి, ఇంకా బెల్లం వేసి కాఫీ చేసుకుంటానండి. అప్పటికే పాలైతే బాగా కాగిపోయినాయండి. నేను అది చేసుకునేసరికి పాలు మొత్తము పొంగిపోయి మిగిలిపోయాయి అన్నమాట. సరేలని చెప్పేసి ఇంకా రైస్ కూడా నానిపోయింది కదా, ఆ పక్క రైస్ పెట్టేసినాను అనమాట. ఇక్కడైతే కందిపప్పులోకి ఆకుకూర అయితే వేసేసినాను. బెల్లం వేసి ఉంటాం కదా, ఆ బెల్లంలో ఏదో గడ్డి ఇదంతా చెత్త మొత్తం వస్తుంది, అందుకని పాలని వడగొట్టుకుంటాను అన్నమాట. ఇక్కడైతే ఈ కాఫీ పొడి చూపించినాను కదండి, ఈ డీమార్ట్లో కాఫీ పొడి తెచ్చుకున్నాను. అదైతే ఏం వడగొట్టు కొద్దిగా వేసుకొని దాంట్లో కొద్దిగా అట్లా కలిపితే చాలండి, మొత్తం కరిగిపోయిద్ది అన్నమాట. కాఫీ అయితే రెడీ అయిపోయింది. ఓ పక్క అయితే అన్నం కూర అవుతుంది. ఈరోజు అయితే నేను బెల్లం కాఫీ తాగుతున్నాను. ఎట్టుంటుందో ఏమో తెలియదు, కానీ ఈరోజు చక్కెర లేదు కదా, బెల్లం వేసి కాఫీ చేసినానండి. ఇంకైతే ఇక్కడ కాఫీ అయితే తాగేసినాను కదా, ఇంకా ఆకుకూర అయితే వేసిన టమాటాలు ఇవేమీ లేదు కదా, అందుకనేసి టమాటాలు కూడా క్లీన్గా కడిగేసుకొని టమాటాలు పప్పులోకి వేద్దామని చెప్పేసి టమాటాలు కట్ చేసుకుంటా ఉన్నాను అన్నమాట.
పని అండి. ఆడవారికి ఎంత చేసిన పని చేస్తాంటే కూడా అయిపోదండి. పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో పని అయితే చేస్తూనే ఉంటాను. అక్కడ కూడా పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది. అలాగే ఒక ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఊరికి టెన్షన్ పెడతారనమాట. నాకు ఎగ్జామ్స్ తొందర పోవాలా ఇదే అని తొందర పెడతారు. సరేలే అని చెప్పేసి నేను కూడా తొందరగానే చేద్దామని ఇప్పుడు కూడా పిల్లలు అయితే ఇంకా లేవలేదండి. లేయనరా అని చెప్పి పొద్దున్న లేపితే కూడా అస్సలు లేరు. మళ్ళీ నైట్ పనుకునేటప్పుడు అమ్మ మేము రేపు పొద్దున్నే వెళ్ళిపోవాలా స్కూల్కి మమ్మల్ని లేకుంటారు. కానీ ఈ టైం వరకు కూడా అయితే లేదన్నమాట. వాళ్ళు స్నానాలు చేయాలా, తినాలా, రెడీ కావాలా, పోవాలి కదా. ఇక్కడైతే కందిపప్పులోకి టమాటాలు కూడా వేసేసినాను. మెంతాకు పప్పు చేస్తారో లేకపోతే అని అయితే మెంతాకు పప్పు చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. అందుకనేసి మెంతాకు పప్పు చేస్తే పిల్లలు పెడితే చాలా మంచిది. ఇందులోకి అయితే కొద్దిగా ఉప్పు అని మీకు తెలిసింది కదా, ప్రాసెస్ మొత్తం మీకు తెలుసు కదా. ఉప్పు, పసుపు, కారం మొత్తం వేసేసి పప్పు కొద్దిసేపు బాగా ఉడకబెట్టాలన్నమాట. ఒక పక్క రైస్ ఏమో ఉడుకుతుంది, ఒక పక్క ఏమో పప్పు కూడా అవుతుంది. కాఫీ అయితే తాగేసినాను. ఇంకా పిల్లలకైతే రెడీ చేయాలన్నమాట. పచ్చిమిర్చి తర్వాత నేను కొద్దిగా మిరప్పొడి అయితే వేస్తాను. మిరపకాయ పొడి, కారం పొడి అంటారు కదా, అదైతే కొద్దిగా వేస్తానండి. అది వేస్తే కూర అనేది కొద్దిగా కారంగా, ఎక్కువ మిరపకాయలు వేసినామంటే కొంచెం పసురాసం వస్తుంది. ఇదే మిరప్పొడి కొద్దిగా వేసినామంటే, మిరపకాయలు తక్కువ మిరప్పొడి కొద్దిగా వేసినామంటే తర్వాత పప్పు అనేది బాగుంటుంది. అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసేస్తాను. పప్పుకు మనకి ఎంత చికెన్ కావాలండి, చికెన్ లేదంటేనే గట్టిగా కొద్దిగా వాటర్తో పోసేసుకోవాలన్నమాట. మేము పప్పు అయితే కొంచెం గట్టిగానే తింటాము. ఆ పప్పు అయితే మేము ఇంట్లో అయితే పప్పు గట్టిగానే చేస్తామన్నమాట. ఇదని పప్పు అయితే రెడీ అవుతుంది. ఇది ఉడకాలన్నమాట. ఇలా పిల్లలకు రెడీ చేయాలి కదా, అందుకనేసి పప్పు అయితే ఇంతవరకు అయింది. ఇప్పుడైతే పప్పు కూడా ఉడికింది. ఇంకా మొత్తం తాలింపు పెట్టుకోవాలి కదా అని చెప్పేసి కానేస్తాను అన్నమాట. నా వీడియోస్ కానీ చూస్తున్నారు కానీ లైక్లు కొట్టట్లేదండి. తర్వాత ఏమో కామెంట్ నా వీడియోలు ఎట్లుంటాయి అనేది కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏమైనా తప్పు ఉంటే కూడా మీరు చెప్తే నేను అది ఫాలో అవుతాను అన్నమాట. అందుకనేసి కొంచెం కామెంట్ చేయండి, లైక్ చేయండి. వీడియోలు అయితే చూస్తున్నారు కానీ కామెంట్ అయితే పెట్టట్లేదు, లైక్లు పెట్టట్లేదు ఫ్రెండ్స్. కొంచెం నాకు కూడా సపోర్ట్ చేస్తే నేను కూడా కొద్దిగా మీలో ఒక గుర్తింపు. ఇప్పుడైతే పప్పు కూడా రామేసినాం కదా, ఇంకైతే తాలింపు పెట్టుకున్నాం అనేసి ఇక్కడ మొత్తం రెడీ చేసుకుంటాను అన్నమాట. ఆయిల్ అయితే అయిపోయింది. ఈ వెల్లుల్లిపాయలు వేస్తాను అన్నమాట. వెల్లుల్లిపాయలు పప్పులో వేయడంలో ఏంటంటే స్మెల్ బాగా వస్తుంది, తర్వాత టేస్ట్గా ఉంటుంది పప్పు. అందుకనేసి తాలింపులో వేస్తే బాగుంటుందనేసి వెల్లుల్లిపాయలు అయితే వేస్తాము. వెల్లుల్లిపాయలు తర్వాత కొద్దిగా జీలకర్ర, తర్వాత ఏమో తాలింపు గింజలు కూడా వేసేసినాను. ఇంకైతే ఉల్లిపాయలు కూడా వేసేస్తాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేసేసిన తర్వాత కొద్దిగా వేగించిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేస్తాను. కరివేపాకు ఇలా కూరగాయ మార్కెట్లో ఉంది కదా, ఇవాళ కరివేపాకు కొద్దిగా స్టైల్ అయిపోయింది. ఈరోజు అయితే కరివేపాకు ఫ్రెష్గా ఉంది. అది కానీ ఒక
మొత్తం డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం వరకైనా పచ్చిగానే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడైతే పప్పు అయితే రెడీ అయిపోయింది. తాలింపు కూడా వేసేసినాను. తాలింపు కూడా వేసేసిన తర్వాత ఇంకా పిల్లలకి అన్నం అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పటికే స్కూల్ టైం అయిపోతుందని బాయిల్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ పప్పు అయితే ఇలా రెడీ అయింది. అయితే మెంతాకు పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నా సెల్ ప్రాబ్లం అయి మీకు ఇది ఇలా కనపడిస్తాను, కానీ లేదంటే ఈ పప్పు అనేది చాలా కలర్గా కానిస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇది మెంతాకు పప్పు. మా స్కూల్ టైం అయిపోతాను, క్యారేజ్ అయితే రెడీ చేసేస్తాను అన్నమాట. పొద్దున్న పిల్లల హడావిడి నాకు మామూలుగా ఉండదండి. 2 పిల్లలు కదా, అర్థం చూసుకునేసరికి ఇబ్బంది అయిపోతుంది. క్యారేజ్ అయితే రెడీ చేసేసాను. అమ్మాయి కూడా అన్నం అయితే తినేసింది, రెడీ అయిపోయి స్కూల్కి అయితే బయలుదేరుతానండి. మా అన్నయ్య చూసాను వీడియో అస్సలు కనపడుతుంది, అందులోనే ఆయన కూడా సిగ్గు అన్నమాట. బాగా చెప్తానంటే అలాగే చెప్తాను, ఏదో ఇష్టం లేదు నాకు. ఇంకైతే అమ్మాయిలో స్కూల్కి వెళ్ళిపోతాను. అబ్బాయి అయితే ఆల్రెడీ ఉంటుంది, అమ్మాయి కూడా వెళ్ళిపోతాను. బాయ్.